అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు అగ్రరాజ్యంలో సరికొత్త రాజకీయ సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఓవైపు ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండగా స్వదేశంలోనూ ట్రంప్పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవలి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంపై అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ పేరిట ఉద్యమం జరిగింది. అదే సమయంలో అమెరికాలో సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే 25వ రాజ్యాంగ సవరణ. ట్రంప్ను పదవి నుంచి తప్పించాలంటూ 25వ రాజ్యాంగ సవరణ అనే అస్త్రాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇటీవలి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో ట్రంప్ హెచ్చరించినట్టుగానే ఏ క్షణమైనా ఇరాన్లోని చమురు కేంద్రాలను టార్గెట్గా చేసుకుంటూ అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నాయకత్వంపై అమెరికాలో వ్యతిరేకత మొదలైంది. ట్రంప్ దూకుడు నిర్ణయాల వల్ల దేశానికే ముప్పు పొంచి ఉందంటూ రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 1963లో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత నాయకత్వంలో ఆకస్మిక ఖాళీ ఏర్పడకుండా ఉండేందుకు 1967లో ఈ 25వ సవరణను తెచ్చారు. అధ్యక్షుడి మరణం, రాజీనామా లేదా అనారోగ్యంతో విధులకు దూరమైనప్పుడు అధికార మార్పిడి ఎలా జరగాలో ఇది వివరిస్తుంది. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 4 ప్రకారం అధ్యక్షుడు తన విధులను సరిగ్గా నిర్వర్తించలేని స్థితిలో ఉన్నారని ఉపాధ్యక్షుడు క్యాబినెట్లోని మెజార్టీ సభ్యులు భావిస్తే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలా జరిగితే అధ్యక్షుడి అధికారాలు రద్దై ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఒక రకంగా ట్రంప్ పదవి క్యాబినెట్ చేతిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే 25వ రాజ్యాంగ సవరణతో అధ్యక్షుడి అధికారాలు రద్దు చేయడం అనేది సింపుల్గా ఉన్నా ట్రంప్ను మాత్రం పదవి నుంచి తప్పించడం సులభం కాదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కానీ ట్రంప్ కేబినెట్ సభ్యులు కానీ ఆయన్ని ధిక్కరించే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ కేబినెట్ వ్యతిరేకించినా దాన్ని ట్రంప్ సవాల్ చేయవచ్చు. అప్పుడు ఈ అంశం అమెరికా కాంగ్రెస్ ముందుకు వెళుతుంది. అయితే అక్కడ ఉభయ సభల్లోనూ 3/2 మంది భారీ మెజారిటీతో తీర్మానం నెగ్గాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కు బలమైన మద్దతు ఉంది. దీంతో ఆ తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ట్రంప్పై ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయన్ని గద్దె దించాలని చూసినా అవి ఫలించలేదు. ఇప్పుడు యుద్ధం సాకుతో 25వ సవరణను ప్రయోగించాలనేది చర్చగానే మిగిలిపోతుంది తప్ప ఆచరణలో సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టినట్టుగానే ఆయన్ను కట్టడి చేసేందుకు పలు నిబంధనలు కూడా పెట్టింది. అయితే 25వ సవరణ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ను అధికారం నుంచి తప్పించే అవకాశం లేదని, కానీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.